ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాము. ఈ తీవ్రమైన ఎండ వేడిమిలో కూడా మీ చల్లనైన మాటలు వినుటకు నీ పిల్లలందరూ కూడా కూడి వచ్చి ఉండగా గుణవంతుని మాటలను మాకు నేర్పించి 3 దినములు పిల్లలందరూ సంఘముతో కలిసి పెద్దలతో కలిసి పడిన ప్రయాసం వృధా కాకుండా అనేక మందికి జీవాన్ని ప్రసాదించగలిగే సభలుగా ఉండుటకు మీ కృప కరుణ వాత్సల్యములు చూపవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులు దేవుని పిల్లలుగా కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి చాలా కాలం తరువాత మరలా మీ ప్రాంతానికి నేను రావటం జరిగింది. పిల్లలందరూ, సంఘము, పెద్దలు, ఎందరో దాతల కృషి ఫలితంగా ఇదిగో ఈ 3 రోజులు దేవుని యొక్క దివ్యమైన మాటలు వినుటకు మనకు దేవుడి అవకాశాన్ని కల్పించాడు. మరి పిల్లలు వారే ఒక టైటిల్ పెట్టారు, దీని మీద మీరు మాట్లాడండి అన్నయ్య అని. ఆ టైటిల్ దుర్మార్గుల గుండెల్లో గుణపము గుచ్చిన గుణవంతుడు అని. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా మీ రాయలసీమ ప్రాంతానికే తగుతాయి. అంటే మీ ప్రాంతపు వారికి ఈ గుణపాలు దించటం, గుండెలు పగలగొట్టడం, గొడ్డలతో నరకటం, ఎక్కువగా ఈ ఫ్యాక్షన్ సంబంధమైన మాటలు ఎక్కువ ఇష్టపడుతుంటారు. పిల్లలే కోరుకొని అన్నయ్య తప్పనిసరిగా ఇది చెప్పండి అన్నప్పుడు సరే, ప్రజల నాడి వారు ఎరిగిన వారు కనుక ఏది ఏమైనా ఇవి క్రైస్తవ సభలా అంటే అవును క్రైస్తవ సభలే. ఈ 3 రోజులు మనం బైబిల్లోని మాటలే నేర్చుకుంటాం. కనుక వారు పెట్టిన ఈ టైటిల్లోని అర్థం, భావం చాలా మంచిది. ఏదో గుణపం అనగానే ఒక ఆయుధంగా మనం అనుకుంటున్నాం, కానీ మాటల్లో కూడా కత్తిపోటు వంటి మాటలు, గుణపాల వంటి మాటలు, ఇవన్నీ కూడా రూపకాలంకారంగా మనం చెప్పుకోవచ్చు. కనుక ఏదో దుర్మార్గుడు గుండెల్లో గుణపం అనగానే ఏదో ఇనుముతో చేసిన గుణపాన్ని దించడానికి ఏమైనా ఫ్యాక్షన్ సభలా ఏంటండి అని మీరు తప్పుగా అన్యథా భావించకండి ప్రియులారా. ఎందుకంటే మాటల చేత మనిషిని నిలబెట్టొచ్చు, మాటల చేత మనిషిని కూలగొట్టొచ్చు. ఒక మనిషిని మాటల చేత బెదిరించవచ్చు, ఒక మనిషి కుప్పకూలిపోయేటట్లు చేయొచ్చు మాట. ఎందుకంటే అంత శక్తివంతమైనది ఒక మనిషి మాట. అవునా కాదా? ఈరోజు సమాజంలో జరుగుతున్న అల్లర్లు, గొడవలు, వీటన్నిటికీ మూల కారణం కేవలం మనుషుల మధ్య వచ్చిన మాటల యుద్ధం, వాగ్వివాదం, గొడవలు అని మనం అనొచ్చు. ఇంకొక నిజాన్ని మీకు చెప్పమంటారా? ఇప్పటికి మన ప్రపంచంలో ప్రపంచ దేశాలు కొట్టుకున్నాయి. అంటే కొన్ని దేశాలు ఒకవైపు, కొన్ని దేశాలు ఒకవైపు 2 జట్టులుగా మారి ఈ దేశాలు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకున్నారు. అలాంటివి 2 యుద్ధాలు జరిగాయి ఈ చరిత్రలో, మానవ చరిత్రలో. అది మొదటి ప్రపంచ యుద్ధము అన్నారు, తర్వాత 2వ ప్రపంచ యుద్ధం అన్నారు. ఈ 2 ప్రపంచ యుద్ధాలు మనుషుల మధ్య జరగడానికి కారణం ఏంటో తెలుసా అండి? మాటల యుద్ధం. మొట్టమొదట మనుష్యుల మధ్య మాటల యుద్ధం బయలుదేరుతుంది. వారు వీరిని అనటం, ఏమండి, వీరు వారిని అనటం,
ఇలా ఒకరిని ఒకరు మాటల చేత యుద్ధం ఆరంభమైంది. మాటల దాడి అంటారు దాన్ని. ఈరోజు సోషల్ మీడియాలో చూడండి, ఈరోజు సోషల్ మీడియాలో మొబైల్స్లో మనం చూస్తే మాటలలో తిట్టుకుంటుంటారు. ఇదిగోండి, ఈ రాజకీయ పార్టీ మీద ఆ రాజకీయ పార్టీ నాయకులు, ఆ రాజకీయ నాయకులు పార్టీల మీద ఈ రాజకీయ నాయకులు, ఏమండి మాటల చేత ఎలా యుద్ధం చేసుకుంటుంటారు. అనకూడని మాటలు కూడా అంటుంటారండి దారుణంగా. చివరికి ప్రజల మధ్య కూడా, ఏమండి ప్రజల మధ్య కూడా అనకూడని మాటలను బహిరంగ సభలలో వాళ్ళు నిందించడానికి తెగిస్తూ ఉంటారు. ఇదంతా ఏంటంటే మాటల యుద్ధం. అలా మాటలు 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 పెరిగి ఒక హత్యకు, ఒక అల్లరికి, ఏమండి ఒక పెద్ద గొడవకు, చివరికి ఒక యుద్ధానికి దారితీస్తాయి. కనుక మాటలంత ప్రమాదకరమైనవి. మాటల వల్లనే ఎన్నో కుటుంబాలు కూలిపోతాయి. మాటల వల్ల ఎంతోమంది చంపబడతారు. ఎందుకు ఒకరినొకరు చంపుకుంటున్నారు అంటే కేవలం వారిద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం. ఎందుకంటే మాట మనిషిని అంతగా బాధిస్తుంది. కొన్ని సందర్భాల్లో మనిషి మాట్లాడుతూ అంటాడు, ఏమండి నన్ను ఒక దెబ్బైనా కొట్టండి కానీ మాట మాత్రం అనకండి అంటాడు. అంటే మాట మనిషిని అంత నొప్పిస్తుందా అంటే అవును, నొప్పిస్తుంది. అందుకు ఆ మాట భరించలేని ఆ మనిషి ఎంతటి దారుణానికైనా తెగించడానికి సిద్ధపడతాడు. చంపటం, నరకటం, ఏమండి నాశనం చేయటం. ఇక్కడ మనం మాట్లాడుకునేది అలాంటి వాటి కోసం కాదు. ప్రపంచంలో ఎందరో దేవుని స్వరూపాలైన వారు దుర్మార్గులుగా మారిపోయారు. వాళ్ళెవరో కాదండి, స్వయాన తండ్రి అయిన దేవునికి పిల్లలు. ఈరోజు ప్రపంచవ్యాప్తముగా 800 కోట్ల మంది ఉన్నారు ప్రజలు. వాళ్ళంతా ఎవరు, ఎక్కడి వారు అంటే వారందరూ దేవుని నుంచి వచ్చిన వాళ్ళు. మనమంతా దేవుని కుమారులం, కుమార్తెలం. మరి దేవుని పిల్లలైన మనం ఈరోజు ఎలా ఉన్నాం? ఒకరినొకరు నిందించుకుంటూ, ఒకరినొకరు అవమానపరుచుకుంటూ, కించపరుస్తూ, చంపుకుంటూ, దోచుకుంటూ, ప్రపంచమంతా దుర్మార్గతతో నిండిపోయిందండి. దుర్మార్గం. పెద్దలు మాట్లాడుతూ ఉంటారు, మంచికి రోజులు లేవండి అని. ఎందుకు మంచి లేకుండా పోయింది? ఏమండి మంచి సమాజంలో నుంచి పోయింది. ఎవరి వల్ల? మనిషి వల్లనే. ఏమండి మంచి నీరులోంచి మంచిపోయింది. మంచి మనుషులలో నుంచి మంచిపోయింది. మనుషులు మిగిలారు. ఎందుకు ఇలా మారిపోయారు? వారి గుణం, వారి స్వభావం మారిపోయింది కనుక. దేవుని గుణాలు కలిగిన వానిగా ఉండవలసిన మనిషి దేవుని గుణాలను సంతరించుకోకుండా దుర్మార్గపు గుణాలు కలిగిన వాడుగా మారిపోయాడు. పుట్టుకతో మనం ఎవరూ చెడ్డవాళ్ళం కాదండి. ఏమంటే అమ్మ ఒడిలో అప్పుడే పుట్టిన బిడ్డ, పసిబిడ్డ, మీరు నేను, మనమంతా అలాగే పుట్టాం. వాళ్ళకి లోకంలో ఏ పాపం తెలుసు? ఏమండి ఏ దుర్మార్గం వాళ్ళకి తెలుసు చెప్పండి? వాళ్ళ మనస్సులో ఏ కపటం ఉందో చెప్పండి? ఏ కల్మషం దాగి ఉందో చెప్పండి? చాలా మంచి మనసులు కదా అవి. ఏ చెడు లేని స్వచ్ఛమైన మనస్సులు వాళ్ళవి. మరి అలాంటి మనస్సులతో పుట్టిన మనం ఎదిగే కొద్దీ, వయస్సు పైబడే కొద్దీ ఈ సమాజంలో అన్నిటినీ చూస్తూ, నేర్చుకుంటూ ఎలా మారిపోతున్నాం? దుర్మార్గులుగా, చెడ్డవారిగా, దుష్టులుగా. ఇలా మారడానికి కారణం దేవుడా? కాదు.
దేవుడు మనల్ని యథార్థవంతులుగా పుట్టించాడు. మనం ఎలా పుట్టామో తెలుసా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం చూడండి, బైబిల్లో 29వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో ఏమంటున్నాడు చూడండి దేవుడు. ఇదిగో నేను ఒక్కటి మాత్రం కనుగొన్నాను అంటున్నాడు మహాజ్ఞాని అయిన సొలొమోను. ఏంటంటే, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను. మీరు పుట్టినప్పుడు ఉన్నారే, మనం పుట్టినప్పుడు ఉన్నామే, ఎలా ఉన్నామంట? యథార్థవంతులం, చాలా మంచివాళ్ళం మనం. కానీ వారు వివిధములైన తంత్రములను కల్పించుకుని ఉన్నారు. ఎవరు? మనమే. ఏమండి, పుట్టుకతో ఎవడు హంతకుడు కాడండి, పుట్టుకతో ఎవరు వ్యభిచారి కాడండి, పుట్టుకతో ఎవడు దొంగ కాడండి, పుట్టుకతో ఎవడు పాపి కాడండి. మనమందరం చాలా ఉత్తములుగా జన్మించాం. మన జన్మ ఉత్తమమైన జన్మ, పవిత్రమైన జన్మ మనది. దేవుడు ఆదామును చేశాడే, ఎలా చేశాడు? తొలినరుడైన ఆదామును చేశాడే, చాలా పవిత్రునిగా చేశాడండి. కల్మషం లేదు ఆయనలో, పాపము లేదు ఆయనలో. దుష్టుడు వచ్చాడు కుటుంబంలోనికి, అపవాది ప్రవేశించింది వారి జీవితంలోనికి, చెడుని నేర్పించింది, పాపాన్ని నేర్పించింది. ఈరోజు అవన్నీ నేర్చుకుంటున్నాం మనం. పుట్టుకతో పవిత్రులుగా జన్మించిన మనం ఎందుకు ఎదిగే కొద్దీ దుర్మార్గులుగా మారిపోతున్నాం? ఇలా దుర్మార్గులుగా మారిపోతున్నామని తండ్రి బాధపడుతున్నాడండి. నా పిల్లలు ఎందుకు ఇలా మారిపోయారు? నేను కన్న పిల్లలు యథార్థవంతులుగా నేను జన్మనిస్తే ఎందుకు వీళ్ళు ఇలా మారిపోతున్నారు? వాళ్ళు తెలివి లేనివారా? ఇది చెడు అని వాళ్ళకి తెలియదా? ఎందుకు తెలియదు చెప్పండి? ఒక్కసారి యథార్థంగా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మనం చేసే ఏ పాపమైనా, అది అబద్ధం కావచ్చు, మరి ఏ పెద్ద పాపం, చివరికి నరహత్య కూడా కావచ్చు, తప్పును మనకు తెలియదా? తెలుసండి. తప్పును తప్పని తెలిసి చేస్తాం మనం. ఇది తప్పు అని మన మనస్సాక్షి గద్దిస్తున్నా, ఇలా అనకూడదు, ఇలా చెయ్యకూడదు అనే ఆలోచన మన మనస్సులో ఉన్నా దానిని మనమే చంపేసి, లేదు నేను చేస్తున్న ఈ తప్పు సరి అయినదే అని మనమే సిఫారసు చేసుకుంటాం, సర్టిఫికెట్ ఇచ్చుకుంటాం, సమర్థించుకుంటాం మన తప్పుని. నేను ఎందుకు తప్పు చేస్తున్నాను అంటే, ఇదిగో ఇందుకోసమే ఈ తప్పు చేశాను, నా తప్పుకు కారణం ఈ పొరపాటు అని మరొక పొరపాటును చూపించి తప్పు చేయడానికి ఇష్టపడుతున్నాడు మనిషి. అందుక దేవుడు జన్మనిచ్చాడు. చెప్పండి ఏమండి, మీరు వివాహం జరిగిన తరువాత తొలి కాన్పుగా మీ బిడ్డలను ఒక భర్తగా, ఒక భార్యగా, దంపతులుగా మీరు కన్నప్పుడు వాళ్ళ మీద ఎన్ని కలలు పెట్టుకుంటారు చెప్పండి? ఎలాంటి కలలు? ఏమండి, నాకు పుట్టిన ఈ కొడుకు, ఈ కూతురు సమాజంలో గొప్పదవ్వాలి. మనుషులు ఎలా ఆలోచిస్తారంటే, ఒక మంచి వైద్యాన్ని అందించే డాక్టర్ కావాలి నా బిడ్డ, ప్రజలకు సేవ చేసే ఒక మంచి నాయకుడు కావాలి నా బిడ్డ, ఉత్తముడుగా బ్రతకాలి నా బిడ్డ. అందుకే చిన్నప్పుడు వారు పాకడం నేర్చుకున్నప్పుడు, వాళ్ళు నడుస్తూ బంగురుతుంటారు కదండి, ప్రాకడం. అలా పాకినప్పుడు కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు కొన్ని ప్రయోగాలు వాళ్ళ మీద చేస్తుంటారు. ఒక దగ్గర బైబిల్ పెడతారు, ఒక దగ్గర కత్తి పెడతారు, ఒక దగ్గర డబ్బులు పెడతారు. అవునా? ఇలా వీటన్నిటినీ పెట్టి పిల్లలు ఏది ముట్టుకుంటారో అని ఎదురు చూస్తుంటారు. అంటే చిన్నప్పుడు బైబిల్ పట్టుకున్నంత మాత్రాన వాడు గొప్పడైపోతాడా? లేదు చిన్నప్పుడు వాడు కత్తి ముట్టుకున్నంత మాత్రాన వాడు నరహంతకుడు అయిపోతాడా? చెప్పండి. చిన్నప్పుడు కాగితం, ఏదో డబ్బు కాగితాన్ని ముట్టుకున్నందుకు వీడు ఏదో ఐశ్వర్యవంతుడు అయిపోతాడా? ఇవన్నీ మీ భ్రమలు. అందులో నిజాలు లేవు, అవి నిజాలు కావు. ఎందుకంటే
ఏది మెరిస్తే వాడి దగ్గరికి వెళ్తాం. పిల్లలు వాళ్ళకి ఏం తెలియదండి. ఇది డబ్బు, దీన్ని నేను పట్టుకోవాలి, ఇది బైబిల్, దీన్ని నేను ముట్టుకోవాలి అనుకొని వెళ్ళం మనం. ఆ ఊహే లేదప్పుడు మనకి. కానీ తల్లిదండ్రుల యొక్క ఆశ, అమ్మయ్య నా బిడ్డ బైబిల్ పట్టుకున్నాడండి, ఏదో మన సంతృప్తి కోసం. అంటే బైబిల్ను పట్టుకుంటే సంతోషిస్తారు కదా మీరు, మంచిని పట్టుకుంటే సంతోషిస్తారు కదా మీరు. మీరు కన్నా మీ పిల్లలు ఎవరు నరహంతకులు కావాలని కోరుకుంటారు చెప్పండి? ఎవరు దుర్మార్గులు కావాలని కోరుకుంటారు చెప్పండి? వీడు చీడపురుగ్గా బ్రతకాలండి అని ఎవరు కోరుకుంటారు చెప్పండి? ఎవ్వరు కోరుకోరు. చీడపురుగ్గా వీడు బ్రతకాలని ఎవరు కనరు. మంచి ఉద్దేశంతోనే ప్రతి బిడ్డకు మనం జన్మనిస్తాం. మీరే మీ పిల్లలకు మంచి కోసం జన్మనిచ్చినప్పుడు పరలోకమందున్న మన తండ్రి మనలను దుర్మార్గులుగా కంటాడా? కాదండి. మనల్ని ఉత్తములుగా, యథార్థవంతులుగా జన్మనిచ్చాడు అందుకే దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు. కానీ వారు కదా చెడిపోయారు. మంచిగా ఎదగాలని కోరుకున్నాను, నా అంతటి వారు కావాలని కోరుకున్నాను, ఈ సమాజంలో నేను దేవుడినైతే వాళ్ళు కూడా దైవములుగా మారాలి అని కోరుకున్నాను అని ఆశపడ్డాడు దేవుడు. నేను పరిశుద్ధుడును గనుక ఆయన ఎలా ఉండమని చెప్పాడు తెలుసండి? మీరును పరిశుద్ధులయ్యుండుడి. నేను పరిశుద్ధుడును, మీరు ఎలా ఉండాలి? మీరు పరిశుద్ధులుగా ఉండాలి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం అండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనలోను ఎలా ఉంది మీ ప్రవర్తన? మీ ప్రవర్తన ఎలా ఉంది చెప్పండి? మంచిగా ఉందా? ఈరోజు చూడండి, సమాజంలో మనుష్యులు, యవనస్తులు ముఖ్యంగా ఎలా ఉన్నారు అంటే వాళ్ళ క్రియలు గమనించండి మీరు. వాడి వేషధారణ చూడండి, వాడు చిరిగిన ప్యాంటు, చిరిగిన జుట్టు, గాలికి చెరిగిపోయిందంటే వేరు. నువ్వు పిచ్చోళ్ళు చెరిపేసుకుంటున్నావేంట్రా? ఆ కోడిబొచ్చులాగా మీద నెత్తి మీద అంతా కట్టింగ్ ఏంట్రా? ఆ ఒంటి నిండా జోబీలు దేనికిరా? ఈరోజు యూత్ని చూడండి, యవ్వనస్తులు. ఇక వాళ్ళ మాటలు చూడండి, నోరిప్పితే బూతు. ఏమొస్తుంది? మంచా? మీకు తెలుసు, మీరు ఎన్నోసార్లు మీ చెవులతో వినే ఉంటారు. ఏంటి? వాళ్ళ మాటలలో బూతు, వాళ్ళ చూపులలో బూతు, వాళ్ళ క్రియలలో బూతు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బూతు? దేవుని నుంచి కాదండి. దేవుడు వాళ్ళకి నేర్పించలేదండి. ఈ సమాజం దుష్టత్వంతో నిండిపోతే ఆ దుష్టత్వంతో నిండిపోయిన సమాజం నుంచి నేర్చుకుంటున్నారు, దుష్టత్వాన్ని నేర్చుకుంటున్నారు, ఎలా అబద్ధం ఆడాలో నేర్చుకుంటున్నారు, ఎలా మోసం చేయాలో నేర్చుకుంటున్నారు, ఎలా ఎదుటివాడిని చంపాలో నేర్చుకుంటున్నారు. ఏమండి? చెడును చూసి నేర్చుకుంటున్నారు. నిజంగా దేవుని సమాజం ఎందుకు ఇలా మారిపోతుంది? ఆయనేమో అంత మంచిగా ఉంటే, ఆయనేమో అంత పరిశుద్ధుడిగా ఉంటే, ఆయన గర్భాన పుట్టిన పిల్లలు ఏంటండి ఎంత దుర్మార్గులుగా మారిపోయారు? ఇది దేవునికి బాధ అనిపించదా? ఇది దేవుని మనస్సుకు కష్టంగా అనిపించదా? అందుకే సమాజాన్ని మార్చాలి అనుకుంటున్నాడు. దుర్మార్గులను తమ దుర్మార్గత నుంచి విడిపించాలి అని అనుకుంటున్నాడు. అందుకే యేసును పంపాడు. ఎందుకు రావాలనుకుంటున్నారు యేసు? ఆయన మతస్థాపకుడు కాదు, మత ప్రబోధకుడు కాడు. యేసు భూమి మీదకి రావడానికి గల ప్రధాన కారణం ఈ సమాజాన్ని మార్చడానికి. మార్చడం అంటే మతం మార్చడం అనుకుంటున్నారు ఈరోజు. మార్చవలసింది మతం కాదయ్యా, మార్చవలసింది మనస్సు. వాళ్ళ మనస్సును మార్చాలి. ఎందుకంటే వారు ఎప్పుడు నుంచి చెడిపోయారో తెలుసా? వారి ఆలోచన, హృదయాలోచన
బాల్యము నుండి చెడ్డది. ఆదికాండం 8వ అధ్యాయం చూడండి, 21వ వచనం ప్రియులారా. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది చెడ్డది చెడ్డది. చిన్నప్పటి నుంచి చెడ్డవాళ్ళ చూసి నేర్చుకుంటున్నారండి. తల్లిదండ్రులు చప్పట్లు కొడితే పిల్లలు చప్పట్లు కొడతారు, తల్లిదండ్రులు చెయ్యి ఊపితే పిల్లలు చెయ్యి ఊపుతారు. ఎందుకంటే వాళ్ళది పసి హృదయాలు. చెడు లేదు, చెడుతో వాళ్ళు పుట్టలేదు. కానీ మనిషి చేసే చెడు, ఏమండి, మనిషి చూసే చెడు, అందువల్లండి వాళ్ళు అలా మారిపోతున్నారు. ఎందువల్ల మారిపోయారు వాళ్ళు? ఎందువల్ల అలా మారిపోయారు? చదువుదాం మళ్ళా మాట. నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. అవునా? వారి బాల్యం నుంచి చెడ్డదా? చిన్నప్పటి నుంచి చెడ్డవాళ్ళ? ఒకసారి తెర మీద చూపించంటున్నాను, నిజంగా వీళ్ళు చెడ్డోళ్ళు కదా. దేవుడు అన్నాడు మరి బాల్యం నుంచి చెడ్డదని. ఇక్కడ ఒక తల్లి నేర్పిస్తుంది ఒక బిడ్డకు, పసిబిడ్డకు. ఏమని? సౌండ్ లేదా నాన్న? అంటావా? తల్లి ఏమి నేర్పిస్తుందండి? అమ్మ. WHO హూ అంటే ఎవరు? ఇంగ్లీష్ పదంలో WHO హూ అంటే ఎంత చిన్న బిడ్డ అండి. ఏమండి? హూ అంటే ఎవరు. కానీ హూ అనగానే దీనికి ఏం గుర్తొచ్చింది? ఏం గుర్తొచ్చింది? What is this? ఏమండి? ఎవరిని మామ అంటుంది? అసలు మామ అంటే దానికి అర్థం తెలుసా? పోనీ ఆ పదంలోని ఆ లిరిక్స్ ఎవడో ఒక దౌర్భాగ్యుడు, మనాంధ్రుడి నీచుడు. ఏమండి? ఇలా కడిగేవాళ్ళు అడిగేవాళ్ళు ఎవరైనా ఉంటారా? సినిమా అదొక పెద్ద వ్యవస్థ. ఆ దౌర్భాగ్యులు మీ వీధుల్లోకి వస్తే ఏమండి, బట్టలు చింపుకొనే వెళ్ళిపోయి వాళ్ళ కాళ్ళ మీద పడిపోతారు. మీరే ఇచ్చారు. ఎందుకు? ఆడొక దుర్మార్గుడు, ఆ దుర్మార్గుడు సపోర్ట్ చేసే మీరందరూ ఇంకా దుర్మార్గులు అనకూడదా? ఎవరండి సమాజాన్ని బాగు చేస్తారు? ఎవరు సమాజాన్ని బాగు చేసేది? ఇలాంటి దౌర్భాగ్యమైన పాటలు రాసి, పనికిరాని పాటలుగా చిత్రీకరించి, సమాజంలో సినిమా పేరట వాటిని చిత్రీకరణ చేసి ప్రజలకు ఫ్రీగా చూపించారండి, డబ్బులు ఇచ్చి. ఎంత టికెట్? ప్రీమియర్ షోకి 1000 రూపాయలు అంటే టికెట్. 2000 కూడా అమ్ముతాం, అవకాశం ఇవ్వండి అని జగన్ అడుగుతున్నారు మొన్న. మా టికెట్ 2000 రూపాయలు. 2000 దేనికిరా? ఈ బూతు నేర్చుకోవడానికా? ఒక బూతును నేర్చుకోవడానికి 1000 రూపాయలు. అవును, వాడంతా తీసుకుంటాడో తెలుసా? కోట్ల రూపాయలు. ఒక్కొక్క సినీ హీరో ఎంత తెలుసంటే వాడు రెమ్యూనరేషన్, వాడు తీసుకునేది డబ్బు అంతా కలుపుకుంటే 2.5 గంటల సినిమాలో వాడి వ్యవధి, అంటే వాడు నటించే సమయం. ఎందుకంటే ఇతర రోల్స్ కూడా ఉంటాయి కదండి, సైడ్ యాక్టర్లు చాలామంది, కథ అంతా నడుస్తుంటుంది. అందులో వీడు కనిపించి నటించే పాత్ర అంతా కలుపుకుంటే ఒక అరగంట కన్నా ఎక్కువ ఉండదండి. కంటిన్యూగా చూపిస్తే వాడు నటించేది ఒక అరగంట లేదా మహా అయితే ఒక గంట సినిమాలో కనబడతాడు. 1 గంట సేపు నటన కోసం 100 కోట్లండి. ఒక సినిమా యాక్టర్ ఈరోజు తీసుకుంటుంది 100 crores. కోట్ల. ఏం ఉద్ధరిస్తావురా నువ్వు? ఏమి నేర్పిస్తావు సమాజానికి? తలాల నరకాలు నేర్పిస్తాడు. ఈరోజు సినిమాలు ఏంటి చెప్పండి? వైలెన్స్. ఏముంది సినిమాల్లో చెప్పండి? మంచా? నా చిన్నప్పుడు వచ్చేవండి సకుటుంబంగా చూడదగ్గ చిత్రం, కుటుంబ కథా చిత్రం. ఏమండి ఆ పిల్లల్ని పరిగెట్టించకండి, ధూళ్ళు లేపేస్తున్నారు. చిత్తకొట్టేయండి.
ఒక పెద్ద కర్ర తీసుకొని ఎవరైనా లేస్తే పడేయమని ఒకటి వేయండి. అలా వెయ్యకపోబట్టి అలా తయారవుతున్నారు వాళ్ళు. కూర్చోబెట్టండి ఇక్కడ. బెత్తం పట్టుకున్నవాడు లేడు సమాజానికి, బుద్ధి చెప్పేవాడు లేడు సమాజానికి. ఎందుకురా 100 కోట్లు నీకు? పుష్ప అనే సినిమా వచ్చిందండి, ఇది అందులోదే. ఎవడు ఒక నటించాడు, ఒక స్టార్. ఏమండి, ఆడు ఏది చేసినా ఆడు భుజం వంకగా పెడితే మీరు పెడతారు, ఆడు గడ్డం గోక్కుంటే మీరు గడ్డం గోక్కుంటారు, ఆడ పిచ్చోళ్ళగా బట్టలు చింపుకుంటే మీరు చింపుకుంటారు, ఆడు గొడ్లెప్పి తిరిగితే మీరు గొడ్లెప్పి తిరుగుతారు. ఏమండి, ముఖ్యంగా యవనస్తులైన వాళ్ళు డబ్బులు తీసుకుని ప్రజలకు చెడులు నేర్పించి ఒక పనికిరానిది నటించింది. ఏమండి, అందుకే ఈరోజు ఆమె కాపురం ఏమైపోయింది? ఇలాంటివి నటిస్తే ఏ భర్త అండి ఏలుకుంటాడు? ఏ భార్య అయినా ఎలా ఉండాలి అనుకుంటారు ఎవరైనా? ఎంత డబ్బు తెస్తుంది అని ఆలోచించరు ముందు. ఏమండి, మా అమ్మ ఇప్పటికి 10 మందితో తిరిగిందండి, ఎంత కట్నం కావాలని అంటే చేసుకుంటారు మీరు? చెప్పండి, అబ్బాయిలు మీరు చేసుకుంటారా? అమ్మ ఎవరిని ప్రేమించకుండా నన్ను మాత్రమే ప్రేమించేదే ఉండాలి అని అబ్బాయిలు కోరుకుంటే, అమ్మాయిలు మీరు అంతే, మీరేంటి తక్కువ ఏంటి? నన్ను మాత్రమే ప్రేమించేవాడై ఉండాలి అంటే ఏం కావాలి? ఏమండి, అబ్బాయిలో గుణం కావాలి, అమ్మాయిలో ఏం కావాలి? గుణవంతురాలై ఉండాలి. ముక్కు కోటేరు ముక్కులా ఉందా లేదా? కళ్ళు చేప కళ్ళులా ఉన్నాయా లేదా? ఏమండి, ఇవా మీరు చూస్తున్నారు? నడుం కొలత ఈ సైజు, కాళ్ళ కొలత ఈ సైజు, జడబారుగా ఉందా లేదా? ఇవా చూస్తున్నారు మీరు? అలా చూస్తే మోసపోతారా? చూడవలసింది గుణం, బయట అలంకారం కాదు. బైబిల్ చెప్పింది సమాజంలో మనిషి దేన్ని చూడాలి అంటే గుణం, సుగుణం అనే అక్షయ అలంకారం, అది అలంకారం అన్నాడు పేతురు పత్రికలో చెబుతూ. ఏది అలంకారం అనుకుంటున్నారు? ఒక గొప్ప డ్రెస్ వేసుకుంటే వాడు అందగాడా? ఈరోజు మీరు అదే చూస్తారు. ఏమండి, ఒక మంచి సూటు బూటు వేశాడు, ఒక మంచి కలర్ఫుల్ డ్రెస్ వేశారంటే అంతే, వెంటనే అమ్మాయి ప్రేమలో పడిపోద్ది. ఎక్కడికి? ఎంత లోతుకైనా పడిపోద్ది వాడితోని. సమాజం ఎందుకు అలా మారిపోయింది? వాడు కేవలం వాడు వేషధారణ చూచి. వాడు తెల్లగా ఉంటే సరిపోద్దా? చాలామందికి తెల్లగా ఉంటే ఇష్టం, మరి కొంతమంది నల్లగా ఉంటే ఇష్టం, ఏటో మరి కోరికలు. ఏమండి, కొంతమందికి చింపురు జుట్టు ఉంటే ఇష్టం, కొంతమందికి బోడిగుండు ఉంటే ఇష్టం. అవునండి, బోడిగుండు అంటే నెత్తి మీద వెంట్రుకలు ఉంచుకో. నార్త్లో చూడండి, ఆ ముంబై అవతల ప్రాంతాలకు అన్నీ పోతే ఏమండి గుళ్ళుతో తిరుగుతుంటారు. శుభ్రంగా దేవుడు నెత్తి మీద బొచ్చు మొలిపిస్తే నువ్వేంట్రా గుండు గీసుకుంటున్నావు? ఏదో ఊడిపోయి చాలామంది బాధపడుతున్నారు మొలవటం లేదని. ఉన్న జుట్టుని పీక్కుంటున్నావు అంటే నేనేమనాలి? మళ్ళీ దాని మీద గీతలు, దాని మీద బొమ్మలు. పిచ్చి పట్టిందండి సమాజానికి. అలాగే మగవాళ్ళు అమ్మాయిలా చూడగానే ఏంటి తొలి చూపులోనే జారిపోయేటట్టు. ఎక్కడిందులో జారిపోయావురా? బురదలో జారిపోయావా? ఆమె డ్రెస్ చూసి, ఆ రంగును చూసి పిచ్చోడా. బైబిల్ చదవలేదురా నువ్వు. బైబిల్లో ఉన్న ఈ మంచి సందేశాలు, పాఠాలుగా నీకు నేర్పించలేదురా. బడుల్లో ఎలాంటి పాఠాలు ఉంటాయండి? 2+2 4 అంతేనా? అంకెలు గురించి నేర్పిస్తారు. నిర్మాణం కోసం, అదే ఇంజనీరింగ్, డ్యాములు ఎలా కట్టాలి, ఇల్లు ఎలా కట్టాలి అవి నేర్పిస్తారు. కానీ సమాజంలో ఎలా బ్రతికొండాలి అనేది ఏ బడిలోనైనా నేర్పిస్తారా? ఏ స్కూల్లో? ఇదిగో ఇటువంటి పాఠాలు చేర్చాలి బడులలో. దేవుని సందేశాలను బడిలో చిన్నప్పటి నుంచి పిల్లలకు పాఠాలుగా నేర్పిస్తే అప్పుడు సమాజం బాగుంటుంది. లేదా చెడిపోయిన సమాజంలో మన పిల్లలు బాగుంటారు. వాళ్ళు చెడిపోయినా, చెడు తిరుగులు తిరుగుతున్నా మన వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళని కాపాడేది ఆ వాక్యం, ఆ దేవుని మాటలు. ఎలాంటి అలంకారం ఉండాలని దేవుడు చెప్తున్నాడు చూడండి. 1 పేతురు పత్రిక
3వ అధ్యాయం 3వ వచనం నుంచి. మొదటి పేతురు పత్రిక 3వ బైబిల్ ఉంది చూడండి, 3వ అధ్యాయం 3వ వచనం నుంచి. జడలల్లుకోవటం కాదు, ఓ బంగారం నగలు పెట్టుకోవడం కాదు, ఓ రంగురంగుల బట్టలు వేసుకోవడం కాదు. ఈ పనికిరాని బయట అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువు అయినట్టు. సాధువు అనగా మళ్ళీ ఆ కాషాయంగా బట్టలు వేసుకోవడం కాదు, వాళ్ళందరూ దొంగ సాధువులు. ఉదయం అంతా కాషాయం వేసుకొని తిరిగితే రాత్రి గేసులు గుడుంబ కొడుతుంటాడు ఎక్కడో మూలని. దొంగ సన్నాసులు ఉన్నారు చాలామంది అలాంటి వాళ్ళు. రంగును బట్టి మోసపోకండి. అందుకేమంటున్నాడు? సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణం 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 అంటున్నాడు చూడండి. గుణం అనే అక్షయ అలంకారం మీకు అలంకారంగా ఉండాలి. అదర్ర అలంకారం అంటే అదర్ర అందం అంటే అది దేవుని దృష్టికి మిగుల విలువ. ఆహా, ఎంత అందంగా ఉన్నాడండి అబ్బాయి. దేన్ని బట్టి? 6 feet హైట్ ఉన్నాడని కాడు, 6 feet హైట్ అండి. ఏమండి, మంచి 6 pack బాడీ అండి. ఇది కాదు కొలత, గుణం కొలత. అమ్మాయి నడుం కాదు కొలత, అమ్మాయి గుణం కొలత. ఎలా కొలుస్తారు మీరు? అమ్మాయి ఏం చదివిందండి? అబ్బాయి ఏం చదివాడండి? అమ్మాయి ఎంత కట్నం ఇస్తుందండి? అబ్బాయి ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నాడండి? ఆడ తర్వాత ఎంత దుర్మార్గుడైనా పర్లేదు, ఆడు నరికేసి మన పిల్లని గోని సంచులు మూట కట్టేసి చెత్తబుట్టలో పడేసినా పర్లేదు, కానీ ఎవరికి ఇవ్వాలి? మంచి శాలరీ, అది గవర్నమెంట్ జాబ్. దిక్కుమాలిన సెలక్షన్. ఏమండి, ఈరోజు సమాజం అలాగే ఉందండి. ఏమండి, మా అబ్బాయి చాలా మంచిపోడండి, భక్తిపరుడండి, ఉద్యోగం మాత్రం లేదండి, దైవ సేవకుడు అండి. మీరు ఇస్తారు పిల్లని? దైవ సేవకుడు మేము ఇవ్వండి. చీప్ మీకు దైవ సేవకుడు మీకు వద్దు కదా. ఎందుకు? బైబిల్ చెప్తాడనా? బాగా డబ్బులు రావనా? రోజు ఎండలో తిరుగుతాడు కాబట్టి నల్లగా ఉంటాడనా? తప్పుడు లెక్క, దుర్మార్గపు లెక్క. అందుకే దేవుడు అంటున్నాడు, అది కాదు గుణం, అది కాదు అలంకారం. గుణం అనే అక్షయ అలంకారం మీకు అలంకారంగా ఉండాలి. నిజంగా గుణాన్ని చూచి మీరు ప్రేమించండి, గుణాన్ని చూచి వివాహం చేసుకోండి, మీ బ్రతుకులు బాగుంటాయి. అమ్మాయి అనగానే చూడగానే జిగేలు అనిపించేది కాదు అమ్మాయి, మెరిసేది కాదు అమ్మాయి. ఏమండి, గుణం చూడండి, గుణం కనిపెట్టండి. అమ్మాయి ఎలాంటిది? ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? ఎలా ఉంది? అబ్బాయి ఇంట్లో ఉన్నప్పుడు నాన్నగారు అని చేతులు కట్టుకొని ఉంటాడు, అతి వినయం. బయటకు వచ్చిన తర్వాత దూర్త లక్షణం వాడిది. వాడికి స్మోకింగ్, సిగరెట్ తాగుతాడు, మందు కొడతాడు, అవునా, బూతులు ఆడుతాడు, పోకిరి వేషాలు వేస్తాడు. అది వాడు ఒరిజినల్ నేచర్. ఇది మీకు తెలుసా? ఇది మీరు చూడరు. ఆడు ఉద్యోగం చేస్తున్నాడా లేదా? ఆడు కులం మన కులపోడా కాడా? మనవాడా కాడా? వద్దు. దేవుడు ఎలా ఎంపిక చేయమన్నాడు అంటే గుణాన్ని చూసి ఎంపిక చేయమన్నాడు. గుణం. రాజుగా ఎన్నుకోవాలని ఇశ్రాయేలు మీద దేవుడు అనుకున్నప్పుడు యెషయి తాలూకా పిల్లలందరినీ పిలిచారట. 1 2 3 4. పాపం సమూయేలు గారు తైలం పట్టుకొని వచ్చారు, అభిషేకిద్దామని ఇశ్రాయేలు మీద రాజుగా. మొదటోడు వచ్చాడట, ఏ మహాప్రభు ఈడేనా ఇశ్రాయేల్ని ఏలే చక్రవర్తి? కాదు. రెండోడు వచ్చాడు, ఎందుకంటే వీడు వీరుడే, వీళ్ళంతా సైన్యంలో పెద్ద పెద్ద ఆజానబాహులు, వీర శౌర్యాలు కలిగిన వాళ్ళు. వీడు కాడు. 2 ఓడిపోయాడు, 3 ఓడిపోయాడు, 4 ఓడిపోయాడు, 5 ఓడిపోయాడు, చివరోడు. అందరు వెళ్ళిపోయారండి. బాబు ఇంక నీకు పిల్లలు లేరా? ఉన్నాడండి ఒకడు, గొర్రెలు కాచుకొని చివరిలో ఉన్నాడు. వస్తున్నాడండి, కాసేపు ఆగండి అయ్యా. ఆఖరిలో వస్తున్నాడండి. ఎవరు? దావీదు. గొర్రెలు తోలుకొని వస్తున్నాడు. అదిగో 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 వాడే నేను ఎన్నుకున్నవాడు, మంచి గుణవంతుడు వాడు. పోయి నూనె వాడి మీద. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం
16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఏమంటున్నాడు? అతని రూపం, అతని ఎత్తు వద్దు, చూడొద్దు. ఆడెంత హైట్ చూడొద్దు, ఆడి ఫిజిక్ ఎలాగుందో చూడొద్దు, ఆడి 6 ప్యాక్ బాడీయా లేదా, ఏమండి కండలు తిరిగిన వీరుడా కాదా చూడొద్దు. నేను వాడు గుణాన్ని చూశాను. గుణం, పైనోని చేయరాజుగా, అది దేవుని ఎంపిక. అందుకే 40 ఏళ్ళు ఇశ్రాయేలును రక్షించాడండి చక్రవర్తిగా. ఎంత ప్రేమించాడు మీకు తెలుసు దావీదు. వండర్ఫుల్ మ్యాన్, దేవుడికి ఇష్టానుసారుడు. గుణం మీరు చూస్తారా? గుణం, మంచి గుణం ఉన్న అబ్బాయి అయినా అమ్మాయి అయినా మీకు అక్కర్లేదు. మీకు డబ్బు ప్రధానం, కులం ప్రధానం, ఊరు ప్రధానం, రంగు ప్రధానం, అందం ప్రధానం కాదు. అవి కాదు ప్రధానం, గుణం ప్రధానం. నిజంగా పసిబిడ్డ అలా పాడుతుంది అంటే ఏమండి, ఆ బిడ్డ తప్పు కాదండి. దానికి ఎలా వచ్చింది ఆ పాట? ఏమండి, దానికి ఎలా వచ్చేసింది ఆ పాట నేర్చుకొని? అమ్మ మాటి మాటికి ఇంట్లో ఆ పాటే పెడుతుంటే, అవునా, పసిబిడ్డ చూడక ఏం చేస్తుంది? నాన్న డ్యూటీ నుంచి రాగానే ఆ పాటే పెడుతుంటే వెనక ఏం చేస్తుంది? నాన్న కానీ అమ్మ కానీ పదే పదే ఆ పాటను టీవీలో ప్లే చేయటం వల్ల అది విని 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 దానికి కంటత వచ్చేసింది. చూడండి, కంటత అంటే చెడు సమాజంలో ఎలా పాకిపోతుందో తెలుసా? చిన్నప్పటి నుంచి అందుకే ఎందరు చదివించాను మీతో ఏమని? నరుల హృదయాలోచన వారి బాల్యము నుంచి చెడ్డది, చెడిపోతుంది, దుర్మార్గతతో నిండిపోతుంది. మరి అలాంటి దుర్మార్గులను గుణపరిచేది ఎవరో? దేవుడు అంటున్నాడు చూడండి, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం అండి. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుతును. గుణం, గుణం, మంచి గుణాన్ని ఇస్తాను వాళ్ళకి, మంచి గుణాలను నేర్పిస్తాను నేను వాళ్ళకి. వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. ప్రేమిస్తానని నేను వాళ్ళని, నా పిల్లలు కదా. ఏమంటే మన పిల్లలు తప్పు చేసిన వాళ్ళు కాదనుకోగలమా? మార్చాలి అనుకుంటాం, బాగు చేయాలి అనుకుంటాం. అలాగే దేవుడు కూడా ఈ సమాజం అంతా చెడిపోతున్నప్పుడు, నాశనానికి వెళ్ళిపోతున్నప్పుడు కాపాడాలి అనుకున్నాడండి. అందుకే వారు విశ్వాసఘాతకులు, నమ్మక ద్రోహులు కాకుండా ఉండాలి అంటే నేను వారిని గుణపరుతును. గుణం మార్చాలి, గుణం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. ప్రియులారా, దుష్టులైన బిడ్డలారా రండి, మీ అవిశ్వాసమును రండి బాగు చేస్తాను రండి. ఏం పిల్లలని పిలుస్తున్నాడు? భ్రష్టులైన పిల్లలారా, దుర్మార్గులైన పిల్లలారా, చెడుగా మారిపోయిన నా పిల్లలారా రండర్రా, రండి పిలుస్తున్నాడండి. ఈ సభలు ఎందుకు పెట్టారనుకున్నారు? దేవుని యొక్క ఆవేదన ఈ సమాజానికి ప్రకటించటం కోసం. పిల్లలు ఎన్ని లక్షల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారండి? ఏం వాళ్ళకి అవసరత లేవా? ఎన్నో బాధలు, వాళ్ళ ఇళ్లలో ఎన్నో అప్పులు, ఎన్నో కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ మిమ్మల్ని అందరిని ఎందుకు పిలిచారో తెలుసా? ఎండలో ఊరూరా తిరిగి మిమ్మల్ని అందరూ ఎందుకు ఆహ్వానించారో తెలుసా? ఇదిగో ఈ చల్లనైన దేవుని మాటలు మీ మనస్సులోనికి వెళ్ళాలి. అప్పుడు వెళితే ఏమవుతుంది? మీ గుణం, మనిషి గుణం మారాలి అంటే దేవుని మాటే మారుస్తుందండి. ఒక గుణపం సన్నగా రావాలంటే ఏం చేస్తారు తెలుసా అండి? ఒక గుణపం మామూలుగా అది బండగా ఉంటుంది, ఇనుము.
కానీ దాన్ని సన్నగా, ఎందుకంటే భూమిలోకి పెళ్ళగించాలి అంటే, అది గుచ్చబడాలి అంటే దాని కొన చాలా సన్నగా ఉండాలి. అందుకు దాన్ని ఏం చేస్తారో తెలుసా అండి? ఏం చేస్తారు? దాన్ని బాగా వేడి చేస్తే సన్నగా అయిపోద్ది ఏంటి? సమ్మెటతో కొడతారు దాన్ని. ఏం చేస్తారు? అంచుని కొట్టరా? సమ్మెటతో కొట్టి 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 ఆ బండగా ఉన్నది అలాగ షార్ప్గా సన్నగా అయిపోతుంది. పదును సుత్తుతో కొట్టాలి, ఇనుమును సుత్తుతో కొట్టాలి. మరి దేవుని మాటలను వినడానికి ఈ పాషాణాలైన కఠినమైన రాళ్లలా ఇనువులా గట్టిపడిపోయే మన హృదయాలు, వాటిని ఏం చేయాలి? ఏమండి? అందుకే ఏమంటున్నాడు చూడండి, ఏం చేయాలో చెబుతున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. నా మాట అగ్ని. ఏమండి? ఇందాక మీకు చెప్పానే, గుణపాన్ని వంచాలి అంటే సానపెట్టాలి. సానపెట్టడం అంటే ముందు బాగా కొలువులో పెట్టి వేడి చేయాలి, ఎర్రగా అది మండాలి, మంట మండాలి. ఆ తర్వాత ఏం చేయాలి? దాన్ని సుత్తితో కొట్టాలి. అదే దేవుడు అంటున్నాడు చూడండి, నా మాట అగ్ని వంటిది కాదా, బండను సైతం బద్దలు చేసి సుత్తి వంటిది కాదా. ఇప్పుడు నా చేతికి సుత్తిచ్చి ఏం చేస్తున్నారు? బండ దేరిపోయిన హృదయాలను కొట్టి కొట్టి 3 రోజులు కొడతాను అంతే. నేను మీకు నచ్చలేదు అనుకోండి, నన్ను కొడతారు మీరు. నువ్వెవడు మమ్మల్ని అనడానికి? మీరు మంచులు కాబట్టి వినడానికి వచ్చారండి. అదే బయట వాళ్ళు నన్ను పిలిస్తే, ఏట్రా గుణపం దించుతావు నువ్వు, అంతర్మాగాడవా, ఎలా మాట్లాడతారండి? ఎలా హేళన చేస్తారండి? లేదండి, మంచి మాటలండి. ఏమండి మీరు జీవితంలో ఎప్పుడు వినుండరండి, ఏమండి చాలా అద్భుతమైన మాటలండి, ఒక్కసారి వినడానికి రండి. నేను రాను. ఏమైపోయింది వాడు హృదయం? పాషాణం, బండబారిపోయింది, రాయి అయిపోయింది వాడిది. మరి ఇలాంటి సభకు వస్తే కదా పెద్ద సుత్తి పట్టుకొని వచ్చాను. ఆ సుత్తి ఏదో కాదండి, దేవుని మాటే ఆ సుత్తి. ఆయన మాట బండను బద్దలు చేయు సుత్తి వంటిది, కాల్చే అగ్ని వంటిది. నా మాటల చేత, ఆయన మాటల చేత మిమ్మల్ని మండించాలి. అందుకే బయట మండిపోతున్నా, ఎండలు భయంకరంగా మండిపోతున్నా పిల్లలు ఈ సభలు పెట్టడానికి ఆసక్తితో ముందుకు వచ్చారండి. వాళ్ళందరూ పేదవాళ్ళు, చిన్ని చిన్ని కూలి పనులు చేసుకునేవాళ్ళు. వాళ్ళంతా మీ ఊరోళ్ళే కదా, మీకు తెలుసు కదా. కానీ ఎందుకు పెట్టాలి? దుర్మార్గపు గుండెలను ఏం చేయాలి? బద్దలు కొట్టాలి. చిన్ననాటి నుంచి సమాజంలో, దుర్మార్గపు సమాజంలో నిండి బ్రతుకుతున్నాం మనం. ఎటు చూచినా చెడు చెడు చెడు. పేపర్ విప్పితే చెడు, ఏమంటే టీవీ ఆన్ చేస్తే బూతు చెడు, మొబైల్ ఆన్ చేస్తే చెడు, అంతా చెడు. చివరికి పక్కకెళ్ళి మాట వింటే బూతు చెడు. సమాజం అంతా ఎటు చూచిన చెడుతో, బూతులతో, దుర్మార్గతతో నిండిపోయినప్పుడు ఆయన పిల్లల్ని కాపాడుకోవద్దండి? ఇది దేవుని ఆవేదన ప్రియులారా, ఇది దేవుని ఆవేదన. అందుకేనండి ఈ సమాజాన్ని బాగు చేయడానికి తన మొదటి కొడుకని యేసుక్రీస్తు వారిని భూమి మీదగా పంపించాడు ఆ తండ్రి. వెళ్ళు నాయన, వెళ్ళు, నువ్వు వెళ్ళి చెప్పాలి, నువ్వు వెళ్ళి ఈ సమాజానికి మంచిని నేర్పించాలయ్యా. వాళ్ళు మతం అంటారు, నిన్ను సిలువేస్తారు, నిన్ను కొడతారు, నిన్ను తిడతారు, నీ మీద ఉమ్ము వేస్తారు. అన్నీ భరించు కొడుకా నా కోసం. ఎందుకు భరించాడు చెప్పండి? ఎందుకు ఆయన ఉమ్ము వేసుకోవాలి? ఎందుకు ఆయన పిడిగుద్దులు గుద్దితే గుద్దించుకోవాలి? ఎందుకు కొరడాలతో కొడితే ఆయన ఒళ్ళంతా చీలిపోయినట్లుగా ఎందుకు కొరడా దెబ్బలు తినాలి? మేకులు చేతులలో ఎందుకు దిగాలి? తలపై ముళ్ళు ఎందుకు గుచ్చాలి? కాళ్ళు రెండు కూడా ఎందుకు శీలలతో బిగించబడాలి? ఎందుకు ఆయన శరీరం నుంచి రక్తం అంతా కారిపోవాలి? మంచి కోసమా? ఏం చేశాడని చంపేశారు చెప్పండి? ఏ చెడు చేశాడని చంపేశారండి యేసుప్రభుని? బూతులు నేర్పించాడా? దౌర్జన్యం నేర్పించాడా? రాయలసీమ ఫ్యాక్షనిజం నేర్పించాడా? చేతికి ఆయుధాలు ఇచ్చాడా? ఒరే కొట్టుకోండిరా అన్నాడా? చంపుకోండిరా అన్నాడా? లేదే.
ప్రేమించమన్నాడు, క్షమించమన్నాడు, సహాయపడమన్నాడు, అన్నం పెట్టమన్నాడు, పేదవాడిని చూస్తే బట్టలిమ్మన్నాడు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమన్నాడు. అందుకు ఆ సిలువేసేసింది ఆయన్ని. అంటే ఈ సమాజం ఎంత దుర్మార్గపు సమాజం, మంచి చెబితే వినని సమాజం, మంచిని నేర్పిస్తే అంగీకరించని సమాజం. ఇలాంటి మంచిని ప్రకటిస్తుంటే ఇదిగోండి మత వ్యాప్తి చేస్తున్నారని మీ మీద బురద జల్లే సమాజం. అనుకోనివ్వండి, ఎన్నైనా వాళ్ళు అనుకోనివ్వండి, కానీ మీ మంచిని మీరు వదలకండి. దేవుడు నేర్పించిన మంచిని సమాజానికి నేర్పించండి, ప్రకటించండి. అది బైబిల్లో రాయబడింది. అందుకే యేసు వచ్చాడు ఆ మంచిని నేర్పించడానికి. అవునండి, ఎంత గొప్ప మంచిని నేర్పించాడు అంటే, ఒక సందర్భాన్ని చదువుకొని ఆలస్యమైంది కదా, మొదటి రోజు ముగించేసుకుందాం. రేపు త్వరగా రండి, ఎక్కువ విషయాలు మాట్లాడుకోవచ్చు. ఇలాగే ప్రజల మధ్య కూర్చొని ఆయన దేవుని మాటలు చెబుతుంటే కొందరు ఆయన దగ్గరికి ఒక నేరస్తురాలిని తీసుకొచ్చారటండి. యోహాను సువార్త చూద్దాం, 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం చూడండి ప్రియులారా. దుర్మార్గుల గుండెలలో ఎలాగో గుణపొందించాడో గుణవంతుడు, మంచి గుణాలు కలిగిన సుగుణవంతుడు. ఇందాడు కుమారుడు మాట్లాడుతున్నాడే, ఏమని మొదటి మెసేజ్లో, ఎవరండి యేసులాంటి గుణవంతుడు, ఎవరండి యేసులాంటి ప్రభావశాలి, ఎవరండి ఈ సమాజానికి మంచిని నేర్పించిన ఆయన లాంటి యువకుడు, ఎవరండి ఆయన లాంటి ప్రాణం పెట్టిన దేవుని కుమారుడు. ఆయన గుణవంతుడు, ఆయన మాట గుణం, ఆయన క్రియ సుగుణం, ఆయన జీవితమే పుణ్యం. అలాంటి వ్యక్తి ఎంత మంచిని నేర్పించాడో చూడండి. మంచి వాక్యాన్ని ప్రజల మధ్య చెబుతుంటే కొంతమంది దుర్మార్గులు వచ్చారటండి ఆయన దగ్గరికి. ఆ దుర్మార్గులు ఎవరో కాదండి, శాస్త్రులు పరిసయ్యులను. ఇంతకీ వీళ్ళకి ఏం దొరికేసిందండి? ఒక తప్పు చేసిన ఒక అభాగ్యురాలు దొరికేసిందండి. వ్యభిచారమందు పట్టబడింది. ఎలా పట్టుకున్నారంటే రెడ్ హ్యాండెడ్. రెడ్ హ్యాండెడ్గా ఎలా పట్టుకున్నారు వీళ్ళు? ఆ మాట అంటాడు చూడండి కిందకి వెళ్ళిన తర్వాత. ఏమంటున్నారు వాళ్ళు? ఆయన దగ్గరికి ఎవరు వచ్చారట? 4వ వచనం, బోధకుడా, ఓ గుణవంతుడా. గుణవంతుడిని అడుగుతున్నారు చూడండి. ఎవరు అడుగుతారు? దుర్మార్గులు. దుర్మార్గులైన శాస్త్రులు పరిసయ్యులు గుణవంతుడి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, గుణవంతుడా, ఇదిగో ఈ స్త్రీ వ్యభిచారము చేసిన తరువాత పట్టబడింది అన్నారా? వ్యభిచారము చేసిన తర్వాత పట్టుకున్నారా? వ్యభిచారము చేయుచుండగా పట్టుకున్నారా? ఏమండి అంటే వాళ్ళ మాటలో ఎంత సిగ్గులేని తనం. వ్యభిచారం అంటేనే రహస్యంగా జరిగే ఒక పాపమే. ఇద్దరు వ్యక్తుల మధ్య ఈ సమాజానికి కనబడకుండా ఎవరైనా వ్యభిచారం నడి రోడ్డు మీద చేస్తారండి? చెప్పండి. ఎవడైనా వ్యభిచారం నడి రోడ్డు మీద చేస్తాడా? చేయడు. ఎక్కడో రహస్యంగా పోయి ఒక తప్పు చేస్తున్నాడు. మరి ఆ తప్పు చేస్తుంటే ఈ దుష్టులు, ఈ దుర్మార్గులు, ఈ పెద్దలు, ఏమండి ఈ శాస్త్రులు, ఈ పరిసయ్యులు ఎలా పట్టుకున్నారటండి? వ్యభిచారము చేయుచుండగా. ముందు వెళుతున్నాక ముందే ఆపేయచ్చు కదా, ఎక్కడికా మనం వెళుతున్నా ఒంటరిగా ఇటు ఆగు అని పట్టుకోవచ్చుగా. ఎప్పుడు పట్టుకున్నారట? ఈమె చేస్తున్న వ్యభిచారం అంతా కళ్ళతో చూచి, ఏమండి మిడిగుడ్లు వేసుకొని, చూసావరా అంటే చూసినందుకు నేనేమనాలరా? నీకు సిగ్గు లేదు? వ్యభిచారం చేసేవాడు తప్పు చేయడం అయితే చూసేవాడిని ఏమనాలి చెప్పండి? వాడు చేసేది తప్పు, మరి నువ్వు చూసేది తప్పు. బైబిల్ చెప్పిన చట్టం ఇది. ఏమని? రే మోహపు చూపుతో ఎవడైనా ఒక స్త్రీని చూస్తే ఏం చెప్పాడు? అప్పుడే ఆ స్త్రీతో తన హృదయమందు వ్యభిచారము చేసిన వాడగును. నువ్వు చూస్తే చాలురా, వ్యభిచారం చేయనవసరం లేదు, చూస్తే చాలు. ఇప్పుడు ఈ దుర్మార్గులందరూ వచ్చి
గుణవంతుడిని అడుగుతున్నారండి. ఎంత మంచోడండి గుణవంతుడు. అలాంటి వారిని రాళ్ళు రువ్వు చంపాలి కదా, మేము పట్టేసుకున్నాం. జరుగుతున్నప్పుడు మధ్యలో వెళ్ళిపోయాం. మేము మధ్యలో ఇద్దరు పాపం చేస్తున్న మధ్యలో వెళ్ళిపోయి పట్టుకున్నారట. వీళ్ళు పట్టుకొని రాళ్లతో కొట్టాలి కదా, తప్పు చేస్తున్న చంపేయాలిగా. మోషే చెప్పాడుగా, నువ్వేం చెప్తావు గుణవంతుడా, నువ్వేం చెప్తావు అని యేసుని అడిగారటండి. ఇంతకీ ఎందుకు అడుగుతున్నారు? యేసును తప్పు పట్టుకోవాలి. యేసు మీదే నేరం మోపలేడు. గుణవంతుడి మీదే నేరం మోపుతావా? మంచివాడి మీద బురద జల్లుతావా? మంచివాడిని నేరస్తులు చేద్దాం అనుకున్నావు కదా నువ్వు. ఏమండి, ఆయన మీద నేరము మోపవలనని ఆయన్ని శోధించుచు అడుగుతున్నాడు. ఏంటి చెప్పు చెప్పు, ఏమంటో చెప్పు చెప్పు, ఏమంటో చెప్పు. అది పట్టించుకోలేదండి. యేసు వంగి నేల మీద ఏదో రాస్తున్నారు. ఏమండి, మీరైతే ఏమండి వ్యభిచారం చేసిన ఒక ఆవిడని పట్టుకున్నట్టు, ఎవరు 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 మా ఊర్లో ఆవిడ, నాకు తెలిసిన ఆవిడ, ఎంత ఇంట్రెస్ట్ చూడడానికి. ఏమండి, ఒక వ్యక్తి పాపాత్మురాలుగా పట్టబడితే ఒక పాపిని చూడడానికి ఎన్ని కళ్ళు ఇష్టపడతాయి. అవునా అవునా, వ్యభిచారం చేసిందా, ఎవరావిడ ఎవరావిడ, ఆవిడ పేరేంటి, పద చూస్తాను పద. చూడకపోతే ఉండలేవా? పట్టించుకోలేదు. యేసుప్రభు నేల మీద వంగి వ్రేలుతో ఏదో రాయిచుండెను. ఆయన వదలలేదటి దుర్మార్గులు, పట్టు వదలక అడుగుతున్నారు. ఏం చేయమంటావు చెప్పు, ఓ గుణవంతుడా చెప్పు. అప్పుడు గుణవంతుడు తలెత్తాడటండి. వీళ్ళు చేస్తుంది తప్పని తెలుసు. అప్పుడు గుణవంతుడు ఏమని జవాబు చెబుతున్నాడు చూడండి. ఇదిగో మీలో పాపము లేనివాడు, వేయండి రా, రాయేంటి తీసి. మీలో తప్పు చేయనివాడు, వ్యభిచారం చేయనివాడు కాడు. తప్పు తప్పు అనేది మీలో ఎవడిలో లేకపోయినా ఎత్తండి రాయి, కొట్టండి ఆవిడ్ని. ఏంటి నిజంగా న్యాయవంతులా? న్యాయం అడిగేవాళ్ళ? ఏమండి, వ్యభిచారం చేసిన స్త్రీని పట్టుకొచ్చినప్పుడు వ్యభిచారం చేసిన పురుషుడిని ఎందుకు తేలేదు? ఆలోచించారు ఎప్పుడైనా? ఏమండి, వ్యభిచారం ఒక్కరిదే చేస్తుందా, ఇద్దరు కలిసి చేస్తారా? ఏమండి, ఒక వ్యభిచారం అనే పాపం ఒక పురుషుడు ఒక స్త్రీ ఇద్దరు కలిసే కదని చేస్తారు. మరి వీళ్ళు ఎవరిని తీసుకొచ్చారు? ఆడవాడిని తీసుకొచ్చారు. ఎందుకంటే అమాయకురాలు కదండి, ఆడది పాపం అమాయకంగా ఏమనలేకపోయింది. మగోడు మగోడిని ఎందుకు పట్టుకురాలేదు? నువ్వు వెళ్ళిపోరా, పల్లె సైడ్ అయిపో. లేదంటే అలా సైడ్ చేసి అయినా ఉండాలి, లేదంటే వచ్చిన ఈ పెద్దల్లో ఒక్కడైనా అయ్యి ఉండాలి. అంతే కదండి. ఆడిపికి ఎందుకు పక్షపాతం? తప్పు చేసినప్పుడు ఇద్దరిని నిలబెట్టాలి, కానీ ఒక్కరిని తీసుకొచ్చావండి నువ్వు. ఒక్కరిని ఎందుకు తీసుకొచ్చావు? పక్షపాతం. ఆడదనువుగా దొరికిందని నేరం మోపేయాలని, తప్పు వేలైతే చూపించేద్దామని అమాయకురాలు తీసుకొచ్చావు కదా. యేసుకి అర్థమైపోయింది, అరే మీరంతా దొంగలరా, మీరంతా అలీబాబా 40 దొంగలు నాకు తెలుసు, మీరంతా పొండాకోర్లు నాకు తెలుసు, మీరంతా దుష్టులు దుర్మార్గులని తెలుసురా నాకు. అయితే మీలో తప్పు చేయనివాడు, పాపము లేనివాడు వెయ్యండి రా, రాయేయండి అన్నాడు. మరి ఎంత తప్పు చేయలేని పవిత్రులు, పరిశుద్ధులు, గుణవంతులైతే రాయెత్తాల వద్దా? మరి ఏం జరిగింది అక్కడ? మరి యేసుప్రభు అవకాశం ఇచ్చేశారు కదా, కొట్టండి రా. మోషే ధర్మశాస్త్రంలో చెప్పాడు కదా కొట్టేమని. ఓకే కొట్టేయండి, కానీ కండిషన్ ఏంటంటే నువ్వు తప్పు చేయకుండా ఉంటేనే కొట్టో అన్నాడు. ఏం జరిగింది అప్పుడు? 9వ వచనం. ఆ మాట విన్నారో లేదండి. అందులో ఎవరెవరు ఉన్నారట? పెద్దోడు ఉన్నాడట, చిన్నోడు కూడా ఉన్నాడటండి. అందరు వెళ్ళిపోయారటండి. మెల్లిగా జారుకున్నారట దొంగలందరూ మెల్లిగా జారుకున్నారు. ఎందుకురా వెళ్ళిపోతున్నారు? ఏరా రాయెత్తే దమ్ము లేదా మీకు? రాయెత్తి ఆడదానికి కొట్టే నీతిమంతులు కారా మీరెవరు? కావు. మరి ఎందుకురా తీసుకొచ్చారు? ఎందుకు తెచ్చారో? ఏమడిగాడండి యేసుప్రభు అంటే సరిగ్గా దించాడు గుణపం. ఎక్కడ దించాడు? గుండెల్లో దించాడు గుణపం. అందుకే ఒక మాట ఉంటుందండి అక్కడ, మీరు చూడండి బైబిల్లో
ఒక మాట అక్కడ ఉంటుంది చూడండి. 42వ వచనంలో ఆయనను చూచి యేసు కాదండి 9వ వచనం, వారు ఆ మాట విని అని ఉంది కదా, అక్కడ ఏమనుంది చూడండి. కొన్ని ప్రాచీన ప్రతుల్లో అని కింద ఉంటుంది చూడండి. ఫుట్ నోట్ ఉందా? ఫుట్ నోట్ ఉందా? కింద ఉంటుంది చూడండి, చిన్న అక్షరాల్లో ఉంటుంది. ఏమనుంది అక్కడ? మనస్సాక్షి చేత గద్దెంపబడిన వారై అని కూర్చబడింది. అంటే ఏమొచ్చేసింది? మనస్సాక్షి సరిగ్గా గుండెల్లో దిగిపోయింది. మనస్సాక్షి అంటే ఎక్కడంటారు? అదే మనస్సాక్షి మీద గుండెల మీద చేసి చెప్పరంటారు తప్పు చేయకపోతే. నువ్వు పాపివి కాకపోతే, నీలో నేరం లేకపోతే గుండెల మీద చేసుకొని చెప్పంటారు కదా, మనస్సాక్షి అంటారు కదా. ఇప్పుడు ఎక్కడ దిగింది గుణపం? ఎందుకంటే ఆయన మాటతో దించాడు. ఆయన చేతిలో సుత్తి లేదు. అవునా? వీళ్ళు గుండెలను బద్దలు కొట్టాలి అంటే నా మాటే బద్దలు కొడుతుంది. నా మాటతో బద్దలు కొడతాను రా మిమ్మల్ని. ఆ మాట ఎప్పుడైతే పలికాడో, మీలో నేరం చెయ్యని వాడు, పాపం లేనివాడు రాయి వెయ్యండి రా అన్నాడు, దిగిపోయింది గుణపం అందరికీ. పెద్దోడు మొదలుకొని చిన్నారు వరకు మొత్తం దిగిపోయిందట. పరారైపోయారటండి అందరూ. ఇప్పుడు చెప్పండి, టైటిల్ కరెక్టేనా? కరెక్ట్గా పెట్టారండి టైటిల్. దుర్మార్గుల గుండెల్లో గుణపొందించిన గుణవంతుడు ఎవరో? వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. యేసు ఒక్కడే చేయగలడు ఇలాంటివి. ఆయనండి మహానుభావుడు. అదే నువ్వు నేనైతే అబ్బా అక్కడికి మనమంతా నీతిమంతులు, పరిశుద్ధులం. కొట్టాయి, రాయెత్తి కొట్టాయి. నువ్వు మంచోడువా, నువ్వు మంచిదానివా, నీలో తప్పు లేదు, నీలో పాపం లేదు. ఎదుటివాడిని అనడానికి నోరు వస్తుంది, ఎదుటివాడిని వేలెత్తి చూపించడానికి చేయి లెగుస్తుంది. కానీ నీలో తప్పులు ఎందుకు నువ్వు చూసుకోవు? నువ్వెంత పాపివో నువ్వెందుకు ఆలోచించవు? ఎంతసేపు పరాయివాడు చెడ్డవాడు అనడానికే కదా నీ ఇష్టం? ఎదుటివాడు దుర్మార్గుడిని చూపించడానికే కదా నీ ఇష్టం? అవునా? నోరిప్పితే ఎవరి కోసం మాట్లాడతారు? అబ్బబ్బబ్బబ్బా, ఈ రాజకీయ నాయకుల గురించి ఇప్పుడు ఈ ఓట్ల ఎలక్షన్లు తిరుగుతున్నారు కదండి, ఒకడి మీద ఒకడు బురదలు చల్లుకుంటున్నారండి. చివరికి ఒక కుటుంబానికి చెందిన వాళ్ళే నువ్వు అలాంటి వాడివిరా అని చెల్లంటే నువ్వు ఇలాంటి దానివి కదమ్మా అని అన్న అంటున్నాడు. అవునా? అది మీకు తెలియనిది కాదు. అంటే ఎవరి లోపాలు, ఎవరి బలహీనతలు వాళ్ళు చెప్పేసుకుంటున్నారు బయటికి. ఎవరు మంచోళ్ళు? నన్ను చెప్పమంటారు బైబిల్ బడి తీర్పు? ఎవ్వరూ మంచోళ్ళు కారు. నేను మంచోడు అన్నాడు చెయ్యొత్తండి. ఈ సమాజంలో ఎంతమంది, ఇన్ని వేల మంది ఉన్నారు గ్రౌండ్లో. నేను మంచోడండి అని చెయ్యొత్తండి. మెయిన్ స్పీకర్ నేనే చెయ్యొత్తలేదు, ముఖ్య ప్రసంగికుడిని నేను చెడ్డోడ్నే. మాటల్లోనూ, ఆలోచనల్లోనూ, చూపుల్లోనూ, క్రియల్లోనూ మనమంతా నేరస్తులం. ఎందుకు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడతావు? ఎందుకు ఎదుటివాళ్ళు పాపులు అంటావు? ఎందుకు ఎదుటివాళ్ళు చెడ్డోళ్ళు అంటావు? తప్పు. మరి యేసుప్రభు మంచోడు, గుణవంతుడు కదా, రాయెత్తు కొట్టొచ్చుగా. గుణవంతుడు కదా, రాయెత్తు కొట్టొచ్చు కదా. కొట్టాడా? కొట్టాడా? అందరు వెళ్ళిపోయారటండి. గుణపం బాగా దిగిపోయి వెళ్ళిపోయారు అందరూ. యేసు ఒక్కడే మిగిలిపోయాడు. మధ్య నిలబడిందట ఆ స్త్రీ. యేసు తలెత్తి చూచి, అమ్మా ఏటండి ఆ పిలుపు? ఏంటి, వ్యభిచారం చేసిన తర్వాత ఆమె క్యారెక్టర్ చెడిపోయిందని తెలిసిన తర్వాత మీరు ఎవరైనా నాయకుడిగా కూర్చోబెట్టారు అనుకోండి, పెద్ద మనిషి కూర్చోబెట్టారు అనుకోండి, మీరేం మాట్లాడతారు? అమ్మ అంటారేంటి? ఏమే కళ్ళు నెత్తికెక్కాయి నీకు? ఏం వే? ఎవడరా నువ్వు మాట్లాడడానికి? ఏం వే అని? అంటే నీకు అవకాశం ఇస్తే నువ్వేదో పెద్ద నీతిమంతుడు, ఎదుటి వాళ్ళందరూ పాపులా? యేసుప్రభు అండి గుణవంతుడు. గుణం అంటే ఏంటో తెలుసా? అవకాశం దొరికిందని ఎదుటి మనుషులు తోలనాడడం కాదు గుణం అంటే. ఓట్ల కోసం ఎదుటి మనిషి మీద బురద చల్లడం కాదు గుణం అంటే. కాదా? ఎలాంటి రాజకీయాలండి ఈరోజు? కలిసి ఉన్న వాళ్ళు ఒకప్పుడు తండ్రికి ద్రోహం చేసిన వాళ్ళే, వాళ్ళ మీదే ఈరోజు వాళ్ళతో చేతులు కలిపి ఈరోజు జరుగుతున్న పరిస్థితులు. ఎవరితో చేతులు కలిపావు నువ్వు? నీ తండ్రిని ముద్దాయిగా చేర్చి నీ కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చిన వాళ్ళతో ఈరోజు నువ్వు చేతులు కలుపుతున్నావంటే ఎవరు మంచోళ్ళో? కానీ ప్రజల మధ్యకు వచ్చి నాకు ఓటేయండి, నాకు ఓటేయండి, నాకు ఓటేయండి. దేనికి? అడగడానికి సిగ్గుండాలి, అడగడానికి మనస్సాక్షి గద్దించాలి. ఎవరు మంచివాళ్ళు కానప్పుడు
చెడు కోసం ఎందుకయ్యా మాట్లాడతావు? నువ్వు చేసే మంచి మాట్లాడు, నువ్వు చెయ్యబోయే మంచి మాట్లాడు. ఎంతసేపు ఎదుటి వాడిని దుర్మార్గుడిగా చూపించడానికి ఏమండి నువ్వు ఇలాంటి వాడివి. ఏమండి నిర్మోహమాటంగా చెప్తున్నాను. ఎవరో ఎక్స్ పార్టీలో ఇంకొక ఆయన ఉన్నాడు, మాటికి ఆయన పేరు, నీకు ఇన్ని పెళ్ళిళ్ళు అయ్యాయి కదా, నీకు ఇన్ని పెళ్ళిళ్ళు అయ్యాయి కదా. ఎన్ని పెళ్ళిళ్ళు అయితే నీకేంటి? ఆడు దుర్మార్గురే, పెళ్ళిళ్ళు చేసుకున్నారు. నువ్వెందుకు 10 సార్లు చెప్తావు? అది నువ్వు చేసే మంచి చెప్పు. అవునా? నువ్వు ప్రజలకు ఏం చేయాలనుకున్నా మంచి చెప్పు. వాడిని ఎందుకు ఏదో చెడు చేయాలనుకుంటున్నావు? ఎవరిని కూర్చో ఎందుకు బురద జల్లాలి అనుకుంటున్నావు? అంటే వాడిని బురద జల్లి వాడిని చెడు చేసేసి నేను మంచోడిని అనుకోవడానికి. నువ్వు బురద జల్లావు అంటే నువ్వు చెడ్డోడివే. ఎవరు మంచోళ్ళు? ఇంతకీ రాజకీయ నాయకుళ్ళు ఎవరు మంచోళ్ళు? తెల్లదస్తులు వేసుకుని ఈరోజు నిలబడిన వాళ్ళు ఎవరు మంచోళ్ళు చెప్పండి. ఎవ్వరూ లేరు మంచోళ్ళు. అందరూ దొంగలే. ఏమండి? అందరూ ఏదో విషయంలో నేరస్తులే. దేవుడు అన్న మాట ఇది, అందరూ పాపులే. నిలబడిన నువ్వు పాపివి, నిలబడిన ఆయన పాపి, నిలబడిన ఆమె పాపి, నిలబడిన ఈమె పాపి, అందరూ పాపులే. పాపాల కోసం ఎందుకర్రా మాట్లాడుకుంటారు? ప్రజల కోసం ఏదైనా మంచి కోసం మాట్లాడండి. దేవుని పిల్లలారా, ఈరోజు సమాజంలో గుణం అంటే ఏంటో తెలుసా? యేసు దగ్గర నేర్చుకోడు గుణం అంటే. ఎవరి దుర్మార్గం కోసం మాట్లాడాడు చెప్పండి? యేసు ఎవరి బలహీనతల కోసం చెప్పాడు? యేసు ఎవరి పాపాలను ఎత్తి చూపాడు చెప్పండి? ప్రేమించాడు. వాళ్ళు పాపులను తెలిసినా చెడ్డోళ్ళని తెలుసు, కానీ ప్రేమించాడు. అమ్మా నువ్వు తప్పు చేసావు నాకు తెలుసమ్మా. నీకెవరు శిక్ష విధించలేదు కదా? లేదు ప్రభువా, నేను కూడా విధించనమ్మా. కానీ నువ్వేం చేయాలి తెలుసా? ఇక మీదట పాపము చెయ్యకు. అదండి గుణం. ఏమండి యేసుప్రభు సమాధి దగ్గరికి వెళ్ళిందే, యేసుప్రభు లేవగానే ఒక ఆవిడ వెళ్ళింది, మగ్దలేని మరియా. ఆవిడకి ఎన్ని దెయ్యాలు పట్టే తెలుసా? 7 దెయ్యాలు పట్టేటండి ఆవిడికి. యేసుప్రభు తిరిగి లేచాడని ప్రపంచానికి మొట్టమొదటి సువార్త ప్రకటించిన తొలి మహిళ. చంద్రమండలం మీదకి వెళ్ళిన మహిళ కాదు, ఏమండి రాకెట్ ఎక్కిన మహిళ కాదు. వీళ్ళంతా మీకు గొప్పోళ్ళు. కానీ యేసు యొక్క రాజ్య సువార్తను మొట్టమొదటిసారిగా ప్రకటించిన తొలి మహిళ. ఎన్ని దెయ్యాలు పట్టే? 7 దెయ్యములు పట్టిన మగ్దలేని మరియా. పాపాత్మురాలు ఆవిడ. అవునా? పాపాత్మురాలు. మరి ప్రేమించాడా ఆమెని? ప్రేమించాడు. అది నువ్వు అనుకునే కామంతో ప్రేమ కాదు, నువ్వు అనుకునే మోహపు చూపుతో ప్రేమ కాదు. నిష్కల్మషమైన ఒక సోదరిలా, ఒక చెల్లిగా, ఒక తల్లిగా. అదండి ఆ గుణం. అమ్మా ఏం పిలిచాడు? అమ్మా ఎవరు శిక్ష విధించలేదా తల్లి నీకు? లేదయ్యా, లేదు ప్రభువా, నేను కూడా విధించనమ్మా, కానీ తప్పు మాత్రం చెయ్యొద్దు తల్లి, వెళ్ళిపో. ఆ ఒక్క మాట చాలండి మనిషిని మార్చడానికి, గుండెను కరిగించడానికి, బ్రతుకును సరిచేయడానికి. దేవుని పిల్లలారా, చూశారు కదా గుణవంతుడు ఎంత చక్కటి తీర్పునిచ్చాడు. అదండి గుణం అంటే. నిజంగా అలాంటి గుణాన్ని మీరు మీ కుటుంబాలకు, మీ పిల్లలకు నేర్పించాలనుకున్నారా? తీసుకురండి. మిగతా 2 రోజులు బైబిల్లో ఉన్న మంచి గుణగణాలు నేర్పిద్దామండి. బైబిల్ అంటే మతాన్ని రుద్దేది కాదు. బైబిల్ అంటే సమాజానికి మతాను అనే పిచ్చిని నేర్పించేది కాదండి. సుగుణాలను నేర్పించేది బైబిల్. మంచి గుణాలను నేర్పించేది బైబిల్. నేర్చుకోవాలనుకున్నారా? కమాన్, రేపు ఎల్లుండి రండి. అద్భుతమైన దేవుడు బైబిల్లో రాయించిన ఉన్నతమైన గుణగణాలను నేర్చుకుందాం బైబిల్ నుంచి. ఓకే, వెళ్ళిపోయే ముందు దేవరాజు మేరమ్మ దంపతులు, వాళ్ళకి దేవుడు కుమార్తెనిచ్చాడు. ఏరాళ్ళు రండి, త్వరగా పేరు పెట్టాలి అన్నారు. చూపించండి నాన్న పిల్లలిద్దరిని. వాళ్ళకి దేవుడు చక్కటి బిడ్డను, ఆడబిడ్డనిచ్చాడు, కుమార్తెను. దేవుని కొరకు పెంచాలి, మరి పేరు పెట్టమని కోరుకున్నారు కాబట్టి ఆ అమ్మాయికి
వాక్య రూపిణి అనే నామకరణం చేస్తున్నాను. యేసు ప్రభు పేరు వాక్యమే రూపం కనుక వాక్య రూపిణి అనే నామకరణం చేస్తున్నాను. ఆ బిడ్డకి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం, సెలవు తీసుకుందాం, బిడ్డ కోసం కూడా ప్రార్థన చేద్దాం. రేపు త్వరగా రండి, మంచి సంగతులు నేర్చుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, ఇదిగో నీ పిల్లలు ఈ మొదటి రోజు ఎంతో ఆసక్తితో నీ మాటలు వినడానికి వచ్చారు. అవును నాయన, గుణవంతుడైన మీ కుమారుని యొక్క సుగుణాలను నేర్చుకోవడానికి పిల్లలందరి ప్రయాసపడి లక్షల రూపాయల వ్యయంతో చేసిన ఈ సభలు అనేక మందికి సద్గుణాలను నేర్పించే సభలుగా ఉండుటకు సహాయం దయచేయండి. పిల్లలు వెళుతున్నారు, క్షేమముగా వారి వారి గృహాలకు చేర్చండి. రేపటి దినం మరలా అనేక మంది మీ కుమారునిలోని దాగి ఉన్న ఎన్నో అద్భుతమైన సద్గుణాలను నేర్చుకున్నటకు, తమలోని దుర్గుణాలను విస్మరించుటకును వారు రాగలుగుటకు సహాయం దయచేయండి. పసిబిడ్డ వాక్య రూపిణికి ఇచ్చిన నామాన్ని బట్టి ధన్యవాదాలు. తల్లిదండ్రులు మీ కుమారుని యొక్క అడుగుజాడలు ఆ బిడ్డను పెంచుటకు వయస్సునందును ఆరోగ్యమందును మీ దయందును బిడ్డను పెంచండి. మా అందరి జీవితాల్లో మీరు చేసిన ఎన్నో మేలులను బట్టి కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించుకొనచ్చు. యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడండి నడిపించునుగాక. ఆమెన్.